నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం గాంధీ సిద్ధాంతం వదిలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పాటిస్తోందని విమర్శ కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఆల్ హిమ్మత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో జరిగిన మత్తు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలను వివరించిన ఏసీపీ లక్ష్మణమూర్తి. బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించిన చేనేత ప్రదర్శన, మహాత్ముడికి నివాళులు అర్పించి చేనేత ప్రదర్శనను తిలకించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే ప్రభుత్వాలు పయనించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైఎస్ షర్మిల కోరారు. కానీ నేడు పాలకులు గాడ్సే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖ వచ్చిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అనుసరించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థతోనే విచారణ జరిపించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే తమ అగ్రనేత రాహుల్ గాంధీ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ప్రత్యేకంగా పాల్గొంటారని షర్మిల స్పష్టం చేశారు. మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనకే కాదు ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీలు అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. మళ్ళీ మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి. మత్తు మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొండపల్లి లక్ష్మణమూర్తి పిలుపునిచ్చారు. బీచ్ రోడ్లో డ్రగ్స్ వినియోగం వద్దంటూ వాటి వినియోగం వల్ల కలిగే పరిణామాలను ప్రజలకు తెలియచేస్తూ ఆల్ హిమ్మత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి డిజిటల్ న్యూస్తో ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు. ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే తీవ్ర దుష్పరిణామాలు ప్రజలకు తెలియచేసేందుకు తమ శాఖ విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి తీసుకుంటున్న చర్యలు ఫలితంగా నగరంలో సత్ఫలితాలు వస్తున్నాయని లక్ష్మణమూర్తి తెలియజేశారు. అలీందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఈరోజు అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క బీచ్ రోడ్లో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ
వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మంచి కార్యక్రమం పెట్టారు. యూత్లో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి అభినందనీయులు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. ఇది చాలా మంచిది. ముందుగా యూత్ అంతా కూడా తెలుసుకోవాలి. వాళ్ళంతా ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది నెట్లో. దీని తాలూకా అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎనీ డ్రగ్, నార్కోటిక్ డ్రగ్ అనేది చాలా వెరీ ప్రమాదకరమైనటువంటిది. ఆరోగ్యపరంగా అయినా, మానసికంగా, ఫిజికల్గా కూడా, అలాగే సొసైటీలో కూడా అది వాళ్ళ తాలూకా కెరియర్కి, ఫ్యామిలీకి, సొసైటీకి వాళ్ళు చాలా భారంగా తయారవుతారు. అది నష్టం కలిగిస్తారు. కాబట్టి దీని తాలూకా ఎవరు కూడా నార్కోటిక్ డ్రగ్ జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా వాళ్ళ స్టూడెంట్ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదంలో పడి ఉంటే వాళ్ళకు ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కానీ పెద్ద పోలీసు కానీ తెలియజేస్తే ముందుగా మరికొంచెం వాళ్ళు ఆ ప్రభావానికి లోను కాకుండా డీఅడిక్షన్ క్యాంపుల్లో వాటిలో పెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చే మార్గాలు ఉంటాయి. జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోనూ గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలను వేశారు. అనంతరం గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్రం తెచ్చిపట్టిన మహానుభావులు మహాత్మా గాంధీ అని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో జాతిని మేల్కొల్పిన మహానుభావులు లాల్ బహదూర్ శాస్త్రి అని కలెక్టర్ కొనియాడారు. నేడు వీరిద్దరి జయంతి వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా శాస్త్రి గారు ఒక జయంతి కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా మన కలెక్టరేట్ క్లీనప్ డ్రైవ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. ఇంతమంది నేను మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలామంది ముందుకు వచ్చారు. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ which were propagated by the then freedom fighters. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగాని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. పైగా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని 3 బ్లాస్ట్ ఫర్నెస్లో నడిచేటట్టు చేయాలి. అదే మా డిమాండ్. ఈ రోజున ఎవరికి కూడా తారతత్వం చేయడానికి వీల్లేదు. విశాఖపట్నం ఉక్కును విశాఖ ఉక్కుగానే ఉంచాలి. తర్వాత కాంట్రాక్ట్ లేబర్ ఒక్కరిని తీసినా సరే కేంద్ర ప్రభుత్వంతో యుద్ధానికి మేము దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెట్టి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ మహారాలీ బయలుదేరుతుంది. దీంట్లో ఇదంతా కూడా ప్రజా సంఘాలు ద్వారా జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కేవలం ప్రజలు తమంతట తాము వచ్చి చేస్తున్న ఉద్యమంగా దీన్ని పరిగణించాలి. చేనేత కళాకారులు ప్రోత్సహించే బాధ్యత మనందరిపై ఉందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్, చేనేత, ఖాదీ, చేతి కళల సమృద్ధిపై అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాసెన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో ఖద్దర్, నూలు వస్త్రాలు, వస్త్రకళా వస్తువులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన తిలకించిన అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ, మన దేశం హస్తకళాకారులకు పెట్టింది పేరని అన్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ నేతలు ఎం నాగేంద్ర, విజయానందరెడ్డి, మేడపాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చేనేత అంటే వాళ్ళ ఆశ్రమంలోనే అప్పుడు ఏదైతే చేసిన ఆ రాట్నం కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎవరు వస్తే కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ నూలు పట్టడం కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఒక సంతలాగా పెట్టి చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం. ఎప్పుడైతే 2014లో హరిబాబు గారు ఇది స్టార్ట్ చేసినాక దాన్ని కంటిన్యూ చేస్తున్న మాధవ్ గారికి ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారు ఈ పని కన్నా అతి ముఖ్యమైన అనేక పనులు చేశారు. భారతదేశం ఈ విధంగా నిర్మాణం కావడానికి, ఈ దేశానికి స్వతంత్రంతో పాటు స్వావలంబన రావాలి అని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి ఆయన. సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం వచ్చి ఈ యొక్క స్వతంత్ర పగ్గాలు స్వీకరించాలంటే నేను స్వీకరించనన్నాడు. ఆయన గురువు గారు గోఖలే గారికి నిర్ద్వందంగా చెప్పాడు, భారతదేశంలో ప్రజలు 2 విషయాలు క్రమశిక్షణ రహితంగా ఉంటున్నారు, స్వచ్ఛతకి దూరంగా అత్యంత అపరిశుభ్రంగా ఉంటున్నారు. అపరిశుభ్రంగా క్రమశిక్షణ లేని జాతికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు దేశవ్యాప్తంగా పరిక్రమ చేసి అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత ఉద్యమానికి అడుగులు వేసిన వ్యక్తి. తిరుపతి పవిత్రతను కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 27వ వార్డు దొండపతి రామాలయంలో వార్డు అధ్యక్షులు గుండు సురేష్ బాబు ఆధ్వర్యంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష తిరుమలకు మెట్ల మార్గాన వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జనసేన నేతలు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు నారాయణ మంత్రాన్ని జపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తిరుపతి అంశంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. సౌత్ నియోజకవర్గంలో 27వ వార్డు రామాలయంలో ఇవాళ శ్రీమన్ నారాయణ మంత్రం జరుగుతూ ఉంది. నారాయణ మంత్రాన్ని జపించడం జరిగింది. ఈ వార్డులో ముఖ్య నాయకులు, ఎన్డీఏ నాయకులు, మొత్తం స్థానిక కార్పొరేటర్లు, స్థానిక మా వార్డు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాలినడకన వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఏదైతే అపచారం జరిగిందో దాన్ని క్షమించమని గత కొన్ని రోజులుగా ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. ఎక్కడ పాపం జరిగినా పాప పరిహారం పోవాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకం చేసిన ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ప్రళయాలు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆ దేవుడు కాపాడాలని చెప్పేసి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారాయణ మంత్రం చెప్పడం జరిగింది. అలాగే రేపు సంకీర్తనలు ఉన్నాయి. రేపటితో ఈ కార్యక్రమం ఒక 3 రోజుల పాటు కార్యక్రమం పెట్టడం జరిగింది. కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మనోభావాలు కానీ, ముఖ్యంగా వెంకటేశ్వర భక్తుల యొక్క మనోభావాలు కానీ దెబ్బతిన్నందుకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్షకు సంపూర్ణమైన మద్దతు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లభిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, ఏ మతానికైనా కావచ్చు, ఒక చోట అపచారం జరిగినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలన్న విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన క్షేమంగా నడకని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ దీక్ష నిర్మించాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని ఏఐటీయూసీ నేత అచ్యుతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రజా కార్మిక అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగుతుంది. ధర్నాను ఉద్దేశించి అచ్యుతరావు మాట్లాడుతూ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో కేంద్రం ఆటలాడుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి గత నెల విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించమని మెమరాండం ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. మీరు ఉత్పత్తిని పెంచాలి తప్ప ఏదో ఇదివరకు పోరాటాలు చేసి సాధించాం కాబట్టి దాని ఆధారంగానే సెంటిమెంట్ ఆధారంగా మీరు పరిశ్రమను పరిరక్షించలేరు, సెంటిమెంట్ మీద ఆధారపడద్దని చెప్పాడు. మరి ఆయన ఇవాళ చేస్తుంది ఏంటి? రాష్ట్రంలో కల్తీ, ఈ భారతదేశంలో కల్తీ లేని వస్తువు ఏముంది? ఏదో చిన్న కల్తీ జరిగిందా అన్నది ఇవాళ సుప్రీంకోర్టు చెప్తుంది, ఎక్కడ ఆధారాలు లేవని. దాని మీద మాత్రం ఆ సెంటిమెంట్ని మాత్రం ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ని ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ మీద దీక్ష చేయలేదు తప్ప లడ్డూల మీద దీక్ష చేస్తానని చెప్పి చెప్తున్నాడు. మరి సెంటిమెంటు కార్మిక వర్గానికి ప్రజానికానికి లేని సెంటిమెంటు రాజ్యాంగబద్ధంగా ఎన్నికబడినటువంటి శాసనసభ్యులకి శాసనసభ ప్రతినిధులకి మీకు సెంటిమెంట్ ఏంటి? మీకు తిరుపతి దేవస్థానానికి సంబంధం ఏంటి? కాబట్టి అది ఒక పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయానికి ఒక ట్రస్ట్ ఉంది, ఓ బోర్డు ఉంది, వారు పర్యవేక్షిస్తారు. కానీ మీరు ప్రజల యొక్క మౌలికమైన సమస్య, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఈవేళ బీజేపీ ప్రభుత్వం మనుగడ కొనసాగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత ముఖ్యం. తిరుపతి లడ్డు అపవిత్రం కావడంపై స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించేందుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శారదా పీఠానికి వెళ్లారు. అయితే బివి రామ్తో మాట్లాడేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే బివి రామ్ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబును ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడారు. స్వరూపానందేంద్ర పేరు ఇకపై స్వరూపానందేంద్ర పాల్గా మార్చివేశామన్నారు. తిరుపతి లడ్డు అపవిత్రం, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరస్సు శిరఛేదం అంశంలో స్వరూపానంద మౌనం వహించిన నేపథ్యంలో అతను హిందువో కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన 48 గంటల గడువు పరిసమాప్తం అయిందన్నారు. అతని మౌనం హిందువు కాదని నిర్ధారణ అయిందన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి క్రిస్టియన్ మత ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. కానీ హిందూ దేవుళ్ళు, దేవతల పండుగల పేరుతో ప్రజలను మోసం చేస్తే సహించేది లేదన్నారు. వైసీపీ కండువా కప్పుకొని జగన్ భజన చేసిన ఎస్ఎన్ పాల్కు తిరుపతి నుంచి నిధులు వచ్చేవని ఆరోపించారు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు. ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి 45 గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు. మరి విచిత్రం, మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తాం మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఆయనకు ఉంది. మేము ఎవరు దాన్ని అడ్డుకుంటలేదు. కానీ మా హిందూ మతం ముసుగులో డ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము. మరి అసలు ఈ శారదాపీఠానికి గుర్తింపే లేదు. ఇది ఒక దొంగపీఠం, దొంగ స్వామి. మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ లడ్డు రాద్ధాంతం యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం కించిత బాధ కూడా లేదు. స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు గోపాలపట్నం జెడ్పీహెచ్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివన్నారు. సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకుని మనకి స్వాతంత్రం సాధించి పెట్టిన మహానీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి జయంతి వేడుక. జనరల్గా మనం ఎక్కువగా మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలో శాంతి సందేశం, సత్యాగ్రహం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అనేటువంటిది నిరూపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అనేక రకాలుగా ప్రముఖులు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా, నిష్ణాతులు ఉంటారు, కార్యసాధకులు ఉంటారు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా
ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఒక సత్యాగ్రహం అనేటువంటిది ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి వ్యక్తి. దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో కానీ అనేక రుగ్మతులతో బాధపడుతున్నటువంటి మన దేశాన్ని మనం పరిపాలన చేసుకోవడమే కాకుండా తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రక్షణ రంగానికి చెందిన పెన్షనర్లు డిమాండ్ చేశారు. డిఫెన్స్ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం చొరవ చూపి దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెన్షనర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి అరుణ్ మాట్లాడారు. రక్షణ రంగంలో పనిచేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. 2004 తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పెన్షన్ అనేటటువంటి సౌలభ్యాన్ని తొలగించాయో ఇది రిటైర్మెంట్ అనంతరం రిటైర్మెంట్ అయిన వ్యక్తికి కానీ వారి కుటుంబానికి కానీ ఆర్థిక భరోసాగా ఉండేటటువంటి పెన్షను 5 సంవత్సరాలు పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఇది కొనసాగుతుంది. కానీ జీవితకాలం దేశం కోసం పనిచేసినటువంటి ఉద్యోగులకు మాత్రం ఈ పెన్షన్ అనేది తొలగించడం చాలా దౌర్భాగ్యకరం. ఏ రోజైతే పెన్షన్ తొలగించారో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా మళ్ళీ పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలు ఈ మధ్యకాలంలో సంఖ్యాబలం పెరగడం వల్ల మరింత ఉధృతమయ్యాయి. అన్ని ఫెడరేషన్లు కానీ ఈవెన్ దీన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల యూటర్న్ తీసుకొని ఈ ఓల్డ్ పెన్షన్ అనేది పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి అన్కండిషనల్గా యూపీఎస్ఓ ఎన్పిఎస్ఓ కాకుండా మళ్ళీ పాత పెన్షన్ని పునరుద్ధరించేటటువంటి వరకు కూడా ఈ యొక్క పాత పెన్షన్ పునరుద్ధరణ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫెడరేషన్లు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పాత పెన్షన్ పునరుద్ధరించాలనేటటువంటి ప్రతిజ్ఞ పూనడంతో పాటు దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ అనేవి గాంధీ గారికి సమర్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సత్యం అహింస మార్గాలతోనే దేశ స్వాతంత్రాన్ని సాధించవచ్చునని నమ్మి భారతదేశ స్వతంత్రాన్ని సాధించి తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీజీ అని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జీవీఎంసీ సమీపంలో సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న వారి విగ్రహాలకు జీవీఎంసీ కార్పొరేటర్లు బిపిన్ జైన్, బిశెట్టి వసంతలక్ష్మి అధికారులతో కలిసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించి సత్యం అహింస మార్గాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహోన్నత వ్యక్తి జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ నమ్మిన సిద్ధాంతాలు సహాయక నిరాకరణ, సత్యాగ్రహం, మురికివాడల పరిశుభ్రం తదితర వంటివి చేసేవారని తెలిపారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాల ముగింపు వేడుక కూడా ఇదే రోజు మనం నిర్వహిస్తున్నాం. ఈరోజు అన్ని వార్డుల్లోనూ అన్ని జోన్లలోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహాత్మా గాంధీ భారతదేశానికి జాతిపితగా సత్యము అహింస ఆయుధాలుగా ఉంటూ భావితరాలకు మంచి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఈరోజు కూడా మనం గౌరవించుకుంటున్నాం. సో వారి జీవితాలను, వారి ఆదర్శాలను, వారి పోరాటాలను స్మరించుకోవడానికి వారి జయంతిని మనం ఉపయోగించుకోవాలి. ఇలాంటి సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛత అనేది ఆయన యొక్క ఆదర్శాల్లో ఒకటి. స్వచ్ఛత అనేది ఈ సంవత్సరం మన స్వచ్ఛత కార్యక్రమంలో సంపూర్ణ స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడమే కాకుండా ఆత్మవిశ్వాసము, అభివృద్ధిలో కూడా స్వచ్ఛత ఉండాలి. అదేవిధంగా భాగస్వామ్యం, అందరూ కూడా ఈ స్వచ్ఛతలో భాగస్వామ్యం అవ్వాలన్నది ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవలో ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని అందరూ కూడా భాగస్వాములు కావాలని జీవీఎంసీ ప్రజలందరికీ, విశాఖపట్నం ప్రజలందరికీ జీవీఎంసీ తరఫున వేడుకుంటున్నాం. ప్రపంచానికి అహింస, శాంతితో ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాకలో మహాత్మా మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మెగా రక్తదాన వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ చూపిన మార్గాన్ని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ట్రస్ట్ చైర్మన్ జాగారపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భం కూడా వీళ్ళందరికీ కూడా వీరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రాణాన్ని భారీ ఎత్తున జరగకుండా స్వతంత్రం సంపాదించుకోవాలంటే
అదొక్కటే శరణ్యం అని అహింస మార్గంలో మరి చాలామంది పెద్దలు రకరకాలైన మార్గాలు అన్వేషించినప్పటికీ ధనమాన ప్రాణాలు చాలామంది పోగొట్టుకున్నప్పటికీ లాస్ట్కి గాంధీజీ గారి అహింస మార్గంలోనే స్వతంత్రం సంపాదించుకున్నాం. రక్తదానం పలువురికి ప్రాణదానమని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవర్చుకోవాలని రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి అనంతరాం గణపతి కోరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతమ్మధార హిల్వ్యూ పార్క్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతరాం గణపతి మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన అనేక మంది రక్తదానానికి వారధులుగా నిలుస్తున్నామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఎంతో మంది పాల్గొని రక్తదానం చేసేందుకు ముందుకు రావడంతో పాటు రక్తం యొక్క అవసరాన్ని అందరికీ తెలియజేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ మా ట్రస్ట్ 16 సంవత్సరాలు పట్టి సేవలో ఉన్నామండి. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, క్యాన్సర్ అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్ కానీ, వేరే వేరే సోషల్ కాజెస్ కానీ, పిల్లల్ని చదివించడం కానీ, బ్లడ్ డొనేషన్ మాకు బి పాజిటివ్ పేరుతో ఆ ట్రస్ట్ పెట్టామండి. అంటే అందరికీ రక్తం అంటే చాలా అవసరం అండి. మీరు ఒక్క పాయింట్ రక్తం ఇస్తే నాలుగు జీవనాల్ని కాపాడిస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలకి ఏదో ఒక భయంలాగా ఉన్నట్టుంది రక్తదానంలో. బట్ మన శరీరానికి రక్తం చాలా ఇంపార్టెంట్. దానం చేస్తే ఫ్రెష్ బ్లడ్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుందండి. మన ఆరోగ్యం ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. కొందరు అంటారు వెయిట్ లాస్ కూడా అవుతుందంటారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవలో భాగంగా క్లీన్ అప్ డ్రైవ్ కార్యక్రమం బుధవారం ఉదయం కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జేసీ, డిఆర్ఓ, ఇతర జిల్లా అధికారులు పాల్గొని కలెక్టరేట్ ప్రాంగణ పరిసరాల్లోని చెత్తను సేకరించి అందులో స్ఫూర్తిని నింపారు. ప్లాస్టిక్ కవర్లు, చిత్తు కాగితాలు, గాజు పెంకులను తొలగించి ప్రత్యేక సంచుల్లో వేశారు. రాబోయే వారంలో కూడా చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి కెవి ఈశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మనము స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనము ఇది కూడా కొనసాగిస్తూ వస్తున్నాము. గత 7-8 ఏళ్ళుగా ఈ సెకండ్ ఫోర్ట్నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనము ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీంట్లో భాగంగానే గత 14 రోజుగా మనము డిఫరెంట్ క్లీనప్ యాక్టివిటీస్ మనం చేపట్టాము. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ క్యాంపస్ మనము క్లీన్ చేయబోతున్నాము. సో మన వాతావరణం బాగుంటుంది, మనకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది ఆఫీస్కి రావడానికి. అదేవిధంగా ఒక హైజీనిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం చుట్టుపక్కల సరౌండింగ్సే కాకుండా మీ డెస్క్, మీ సిస్టమ్, మీ టేబుల్ సిస్టంలో ఉన్న వేస్ట్ ఫైల్స్ కూడా, మొబైల్లో ఉన్న వేస్ట్ యాప్స్ కూడా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తొలగించాలి. యూ మే థింక్ వాట్ ఈస్ దేర్ ఇన్ డెలిటింగ్ అన్ యాప్, you'll be saving some power out of it because of the power because of those unnecessary apps which are running in the background. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ సిద్ధాంతం వదిలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పాటిస్తోందని విమర్శ. కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఆల్ ఇమన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో జరిగిన మత్తు, మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలను వివరించిన ఏసీపీ లక్ష్మణమూర్తి. బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించిన చేనేత ప్రదర్శన. మహాత్ముడికి నివాళులు అర్పించి చేనేత ప్రదర్శనను తిలకించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.